నమస్కారం సాహో టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించామన్న ముఖ్యమంత్రి. ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును లాంఛనంగా జాతికి అంకితం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎన్నికల శంఖారావం పూరించిన తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థులు. విశాఖ వెంకటాపురం పద్మనాభనగర్ ఎస్సీ బీసీ కాలనీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. నీడలేని పేదవారికి గూడు కల్పించడమే జగన్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి. కాకినాడ అంబేద్కర్ గ్లోబల్ సెంటర్ అర్హులైన వారికి రిజిస్ట్రేషన్తో కూడిన ఇండ్ల పత్రాలను అందించిన చంద్రశేఖర్ రెడ్డి. అనకాపల్లి గవరపాలెంలో ఈ నెల 8వ తారీఖున శుక్రవారం జరిగే మహాశివరాత్రికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్న ఆలయ చైర్మన్ ఆళ్ల. మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ బివి సత్యవతుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వివరించిన నాగేశ్వరరావు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల కళ వెలుగొంది ప్రాజెక్టును సీఎం జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి వెలుగొండి ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమల సాగర్కు కృష్ణా జలాలను తరలించేందుకు వీలుగా మొదటి టెన్నెల్ను 2021 జనవరి 13 నాటికి పూర్తి చేయించి సీఎం జగన్ రెండోసారి టెన్నెల్ తవ్వకం పనులకు ఈ ఏడాది జనవరి 21 నాటికి పూర్తి చేయించి వెలుగొండ ప్రాజెక్టును సీఎం జగన్ ఇవాళ జాతికి అంకితం చేశారు. నాడు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. నేడు కొడుకుగా సీఎం హోదాలో వైఎస్ జగన్ ప్రారంభోత్సవం చేశారు. యుద్ధ ప్రాతిపదికన వెలుగొండ ప్రాజెక్టు జంట సొరంగాలు పూర్తి చేయించారు. ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసిన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ అత్యద్భుతమైన ప్రాజెక్టు పూర్తి చేసినందుకు, వెలుగొండ ప్రాజెక్టు 20 ఏళ్ల కల నేడు నెరవేరినందుకు ఆనందంగా ఉందన్నారు. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు. ఈ పూల వెంకట సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనళ్లను కూడా, ఒక్కొక్క టనల్లు దాదాపుగా 18 కిలోమీటర్లు పైచిలుకు ఉన్న ఈ టనళ్లను, 2 టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా. రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ దశలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున బరిలో దిగిన ప్రస్తుత శాసనసభ్యుడు గణబాబు తన ఎన్నికల ప్రచారాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులతో జాతరను తరపించేలా ఆరంభించిన ఈ కార్యక్రమంలో పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిరువురు మీడియాతో మాట్లాడుతూ, ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసీపీ సర్కార్ను సాగనంపాలని ప్రతి ఓటరు చూస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వ అరాచకాలతోనూ అభద్రతా భావంతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వెంకటాపురం, పద్మనాభనగర్, ఎస్సీ బీసీ కాలనీ ప్రాంతాల్లో తమ ప్రచార ర్యాలీని కొనసాగించారు. రాజకీయ లబ్ధి కోసం అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తులపై బురద జల్లడం సరికాదని పెదగాడ పంచాయతీ గ్రామస్తులు పేర్కొన్నారు.
బుధవారం ఉదయం స్థానిక సర్పంచ్ కేసుబోయిన లావణ్య త్రినాథ్ పంచాయతీ వార్డు సభ్యులతో కలిసి గ్రామస్తులు స్థానిక చెరువు వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకప్పుడు గ్రామంలో ఎవరికైనా సమస్య వస్తే పరిష్కారం కాలేదని, నేడు ఎటువంటి సమస్యకైనా తానే పరిష్కారం చూపించడానికి త్రినాథ్ ముందుంటారని స్పష్టం చేశారు. ఈ దశలో అనేక మందికి వివిధ పద్ధతుల్లో సహాయ సహకారాలు అందిస్తున్న కేసుబోయిన కుటుంబకులపై బురద జల్లి రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలని కొందరు యువకులతో కలిసి మాజీ సర్పంచ్ అప్పలరాజు కుయుక్తులు చేస్తున్నారని ఆరోపించారు. చెరువు కళ్ళకు ఎదురుగా కనిపిస్తుంటే కబ్జా అయిపోయిందనే ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే అధికారులను ఆశ్రయించాలి తప్ప దౌర్జన్యాలకు దిగరాదని హితవు పలికారు. ఈ సందర్భంగా త్రినాథ్ మాట్లాడుతూ తాను ఎప్పుడైనా భూ కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే సర్పంచ్ పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేపడతానని బహిరంగ సవాల్ విసిరారు. ఈ సమావేశానికి ముందు వారంతా గ్రామంలో శివాలయం నిర్మాణం జరగాలని, భూదందాలు చేసేవారిపై రౌడీ షీటర్లు ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. సంతోషంగా ఉంది. ఇప్పుడు దౌర్జన్య పాలనలో కూడా వాళ్ళు భయాన్ని దాటి ముందుకు వస్తున్నారు అంటే ఎంత ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారో పాలనలో అనేది కనపడుతుంది. లాస్ట్ టైం దగ్గర 20,000 మెజారిటీతో గెలిచారు. నాకు కూడా ఇక్కడి నుంచి 10,000 మెజారిటీ వచ్చింది. సో తప్పకుండా ఈసారి 40-50,000 గణబాబు గారు చేసి ఇంచుమించు నాకు 30-40 కూడా ఇక్కడి నుంచి వస్తుందని నేను అనుకుంటున్నాను. సో మేము ఏంటి అంటే మా బాధ్యత పరిపాలన బాగా ఉండకపోయినా సరే మా తరపు మేము ఎట్లా చేస్తాము అనేది చెప్పే బాధ్యత మాకుంది. కాబట్టి మేము వెళ్ళి భవిష్యత్తులో ఇక్కడ మేము ఉపాధి ఎట్లా కలెక్ట్ చేయబోతున్నాము, ఈ ప్రాంతంలో పొల్యూషన్ని ఎట్లా కంట్రోల్ చేయబోతున్నాం, ఇక్కడ కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగి చాలామందికి ఎల్జీ పాలిమర్సే కాదు మనకి హెచ్పిసిఎల్లో కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందన్నారు. ఇవన్నీ మనం కంట్రోల్ చేసి పీసీబీ స్టాండర్డ్స్కి అందరూ ఉండేటట్టు భవిష్యత్తులో చేస్తాం. ఇవాళ గవర్నమెంట్లో అసలు ఇండస్ట్రీ మీద ఫోకసే లేదు కాబట్టి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి అప్పగించడం వల్ల సదరు ఇంటి స్థలంపై లబ్ధిదారులకు సంపూర్ణ హక్కు లభిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఇళ్ల స్థల లబ్ధిదారులతో మంగళవారం కాకినాడ అంబేద్కర్ గ్లోబల్ సెంటర్, సంజయ్ నగర్ సచివాలయం, ఏటిమొగ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను ఎమ్మెల్యే ద్వారంపూడి పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావు, కార్యదర్శి ఎం యేసుబాబు, మాజీ మేయర్ వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు శంకర శివప్రసన్న తదితరులు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ ఈ సమావేశంలో లారీ యజమానులు సంఘ అధ్యక్షుడు ఎన్ఎన్ రాజు, సిటీ మిషన్ మేనేజర్ డేగల వెంకటరమణ, డివిజన్ ప్రత్యేక అధికారి ఎంబి రామశాస్త్రి, పలువురు మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మీ పట్టాలు రిజిస్ట్రేషన్ కూడా చేశాం. పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి మీ దగ్గర నుంచి వేలిముద్రలు తీసుకుని మీకు దస్తావేజ్ ఇచ్చే కార్యక్రమం. పట్టా అన్నది మీరు ఎవరికైనా ఇచ్చుకోవడానికి పని చేయదు. అమ్మ ఒక్క నిమిషం అందరూ కూడా శ్రద్ధగా వినండి తల్లి. తర్వాత ఒకళ్ళు మాట్లాడు పట్టా ఇచ్చింది, అమ్మ మీకు భూమి ఇచ్చాం అని ఒక పట్టా ఇవ్వడం జరిగింది. కానీ ఈ పట్టాని మీకు అమ్ముకుందామంటే అమ్ముకోలేరు, మీ ఇంట్లో మీ పిల్లలకి ఇద్దామంటే మీరు ఇవ్వలేరు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని దస్తావేజ్ రూపంలో రిజిస్ట్రేషన్ చేశాడు. మీకు ఒక దస్తావేజ్ రూపంలో రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు మీకు డాక్యుమెంట్లు ఇస్తున్నాం. ఈ డాక్యుమెంట్లు మీ దగ్గర ఉంటే రేపు మీరు ఎవరి ఖాతాలు ఇచ్చుకోవచ్చు. దీని మీద బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకోవచ్చు. మీ పిల్లలు మిమ్మల్ని ఎవరు బాగా చూస్తే ఆ పిల్లలకి ఈ దస్తావేజ్ రాసుకోవచ్చు. పట్టా అయితే మీరు ఎవరికి ఇవ్వలేరు. మీ తదనంతరం ఆ పట్టా కోసం మీ కుటుంబ సభ్యులు కొట్టుకునే పరిస్థితి. కానీ దస్తావేజ్ అయితే ఎవరు కొట్టుకోవడం అవసరం లేదు. మీరు ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఇవ్వచ్చు. కనుక ఈ పట్టాని జగన్మోహన్ రెడ్డి గారు దస్తావేజ్ రూపంలో మీకు ఇచ్చారు. సామాన్యంగా మన అందరి ఇళ్లలోనే గొడవలు జరుగుతున్నాయి మొగుడి పెళ్ళాలకి. ఈరోజు జగనన్న కాలనీ అందరికి ఇల్లు అనే కార్యక్రమంలో పట్టాలన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఇచ్చిన పట్టాలన్నీ సుమారు 30,000 మందికి పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లు పంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈరోజు సుమారు 11 వార్డుల్లో ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. 11 వార్డుల్లోనూ 7,000 మందికి ఈరోజు ఇళ్ల పట్టాల దస్తావేజు రూపంలో మార్చి పంపిణీ కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమాన్ని గత 5 రోజులు చేయాలని నిర్ణయించుకున్నాం.
ప్రతి వాళ్ళకి ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్ని వివరించడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా గతంలో ఓన్లీ పట్టాలు ఇచ్చి ఊరుకునేవారు. పట్టాలు ఇచ్చి ఊరుకుంటే అది పట్టాలు ట్రాన్స్ఫర్ అయ్యేది కాదు, కుటుంబ సభ్యులకి దాని మీద హక్కు ఉండేది కాదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలా కాకుండా ఏదైతే గతంలో పట్టా ఇచ్చామో ఆ పట్టాకు ఒక దస్తావేజుని క్రియేట్ చేసి ఇచ్చి హక్కును కల్పించారు. ఎవరైతే ఈ దస్తావేజ్ ఓనర్ ఉన్నారో వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఇచ్చుకోవచ్చు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అమ్ముకోవచ్చు, దాని మీద కావాలితే లోన్ కూడా తెచ్చుకోవచ్చు. కనుక ఒక దస్తావేజ్ రూపంలో ఈరోజు ఇచ్చి వాళ్ళకి శాశ్వతమైన హక్కుని, అదేవిధంగా ట్రాన్స్ఫర్ హక్కుని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సుమారు 11 వార్డులకి ఈరోజు ఇవ్వడం జరిగింది. రేపు ఎల్లుండిలో 3-4 రోజులు ఈ కార్యక్రమం మొత్తం కూడా ఊరంతా కూడా తిరిగి 30,000 మందికి కూడా ఈ దస్తావేజ్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం పిసినికాడ గ్రామంలో ఈ నెల 7వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి సభకు సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. విస్తృతమైన సభా ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే ఈ సభకు వచ్చే జనానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి అమర్నాథ్ మంగళవారం పరిశీలించారు. అలాగే కసింకోట ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ను మంత్రి అమర్నాథ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వాటర్ చైర్మన్ దంతులూరు దిలీప్ కుమార్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి మల్ల బుల్లిబాబు, అనకాపల్లి ఎంపీపీ గోర్లు సూరిబాబు, కసింకోట జడ్పీటీసీ దంతులూరు శ్రీధర్ రాజు, అనకాపల్లి మండల వైసీపీ అధ్యక్షులు పెద్దిశెట్టి కిషోర్, సర్పంచ్ ఎల్లప్ రమేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకమైనటువంటి వైఎస్ఆర్ చేయూత 4వ విడత కార్యక్రమం ప్రారంభానికి అనకాపల్లి రేపు 7వ తారీఖున విచ్చేస్తున్నటువంటి సందర్భంలో సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పిసినికాడ పంచాయతీలో ఈ సభని ఏర్పాటు చేసి అనకాపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా హాజరయ్యేటువంటి దానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. చేయూత కార్యక్రమంలో భాగంగా దాదాపు 25 లక్షల మంది పైచీలకు మహిళలకి 18,750 రూపాయలు 4వ విడత ఇచ్చి ఎన్నికల ముందు ఏదైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకి చేయూత కింద 75,000 రూపాయలు ఇస్తామని చెప్పామో అది రేపటితో ఇచ్చినటువంటి హామీని కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేయబోతా ఉంది. ముఖ్యమంత్రిగా వారు బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా అనకాపల్లి ఇచ్చేస్తున్నటువంటి సందర్భంలో అలాగే అనకాపల్లి కూడా జిల్లాగా ఏర్పాటు అయిన తర్వాత అనకాపల్లి జిల్లా ఏర్పాటు అయిన తర్వాత కూడా ప్రప్రథమంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చేస్తున్నటువంటి సందర్భంలో ఘనంగా స్వాగతం పలకాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రజానీకం అందరి మీద ఉంది. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించడానికి, ఆయనకి మద్దతు పలకడానికి అందరూ కూడా హాజరవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతాము. విశాఖ జిల్లా పెందుర్తి మండలం 95వ వార్డు లక్ష్మీపురం గ్రామం బీసీ కాలనీలోని శ్రీ గౌరీశంకర గణపతి సుబ్రహ్మణ్య అభయ ఆంజనేయ స్వామి ఆలయం నందు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. బుధవారం ఉదయం వేద పండితుల పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. 3 రోజుల పాటు కొనసాగిన ఈ ప్రతిష్టా మహోత్సవాలు పురస్కరించుకుని శేషవామాలు, మహాభిషేకాలను తిరువీధి మహోత్సవం నిర్వహించారు. ఈ దశలో ఆలయ సాంప్రదాయానుసారం బలిహరణ అనంతరం గోదర్శనం నిర్వహించి భక్తులకు దేవతల దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ దాదాపు 3 దశాబ్దాల క్రితం క్రీస్తుశేషుడు ఎలబిల్లి అచ్చిబాబు సారథ్యంలో నిర్మాణం జరిగిన ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుందన్నారు. కాశీ నుండి ప్రత్యేకంగా తీసుకువచ్చిన విశేష లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఎలబిల్లి వెంకటరమణ, స్థానిక నాయకులు కర్రి సత్యనారాయణ, కృష్ణ, బొడ్డు అచ్చిబాబు, దొడ్డి అప్పలరాజు, తాతారావు, తరుణ్, హేమంత్, రాజేష్, తాతబాబు, చిరంజీవి, ఈశ్వర్రావు, ఎలబిల్లి శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ గౌరీశంకర గణపతి అభరణేశ్వరం ఆలయం అండి. 1983లో మా నాన్నగారు కట్టారు. శ్రీ అలబిల్లి క్రీస్తు అలబిల్లి అచ్చిబాబు కుమారు, నేను ఎలబిల్లి వెంకటరమణ. అంటే ఆలయ ధర్మకర్త మా నాన్నగారు చేసిన తర్వాత నేను చేస్తానండి. నేను చేసి ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ, హనుమాన్ జయంతి, మహాశివరాత్రి 3 పండుగలు చేస్తున్నామండి. అదే కుర్రోళ్ళందరూ మా కాశీ నుంచి శివలింగం తెద్దాం అంటే అనుకోండి. మేము ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం. కాశీ వెళ్ళానండి. ఒక 4 రోజులు అవుతుంది. ఆ 4 రోజుల క్రితం కాశీలో కుర్రవాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఇలా చేద్దామంటే సరే ఏంటంటే ఓకే అయ్యాయి సార్. మొత్తం అంతా మా కుర్ర కమిటీ ద్వారా పెద్దలు
పంతులు గారు వీళ్ళందరూ కలిపి పురోహితులు గారు చేస్తున్నాం సార్. దానికి ఇప్పుడు మా గురీష్ గారు మాట్లాడతారండి. రాజకీయ లబ్ధి కోసం అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తులపై బురద జల్లడం సరికాదని పెదగాడి పంచాయతీ గ్రామస్తులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక సర్పంచ్ కేసుబోయిన లావణ్య త్రినాథ్ పంచాయతీ వార్డు సభ్యులతో కలిసి గ్రామస్తులు స్థానిక చెరువు వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒకప్పుడు గ్రామంలో ఎవరికైనా సమస్య వస్తే పరిష్కారం కానరాలేదని, నేడు ఎటువంటి సమస్యకైనా తానే పరిష్కారం చూపించడానికి త్రినాథ్ ముందున్నారని స్పష్టం చేశారు. ఈ దశలో అనేక మందికి వివిధ పద్ధతుల్లో సహాయ సహకారాలు అందిస్తున్న కేసుబోయిన కుటుంబకులపై బురద జల్లి రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలని కొందరు యువకులతో కలిసి మాజీ సర్పంచ్ అప్పలరాజు కుయుక్తులు చేస్తున్నారని ఆరోపించారు. చెరువు కళ్ళకి ఎదురుగా కనిపిస్తుంటే కబ్జా అయిపోయిందనే ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే అధికారులను ఆశ్రయించాలి తప్ప దౌర్జన్యాలకు దిగరాదని హితవు పలికారు. ఈ సందర్భంగా త్రినాథ్ మాట్లాడుతూ, తాను ఎక్కడైనా భూ కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే సర్పంచ్ పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేపడతానని బహిరంగ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ముందు వారంతా గ్రామంలో శివాలయం నిర్మాణం జరగాలని, భూదందాలు చేసే వారిపై రౌడీ షీటర్లు ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. గ్రామ కంటలో మేము అందరూ ఉన్నాం, మాకు తెలుసు అతను చేసిన న్యాయాన్ని బట్టి ఎవరు చేయలేదు. ఇంతవరకు మాకు ఏమేలు జరగలేదు. ఏ నాయకుడు ఎక్కడ ఎవరెక్కడ మాకు ఏమేలు జరగలేదు. ఇతని వల్ల మాకు జరిగింది. ప్రతి కరెంటు బిల్లుల విషయం అంటే కేసు, ఇంటి పనులు అంటే కేసు, ప్రతిదీ కేసు కింద వెళ్ళిపోతే ఈ ఊరు ఎలా బాగుపడితే ఈ ఊరు పరువు పోదా? అతని మీద కేసు పెట్టడం, ప్రతిదీ అతని మీద ఆరోపణలు చేయడం, మరి ఈ ఊరు పరువు తీసేసినట్టే కదా. వీడు ఏతోడు ఎందుకు ఇలా చెయ్యడం అనే ఒక ఆరోపణలతోటి ఈ విధంగా మమ్మల్ని ఏమొచ్చి ఈ 200 ఇల్లులు ఇస్తే ఇచ్చిన ఇల్లులకి కూడా ఇవ్వనవకంటనే ఎన్నో కంప్లైంట్లు ఇస్తారు. అయినా సరే మాకు జొత్తాడులో ఇచ్చారు. ఆ జొత్తాడులోను మంది అయిపోయినాయి. కొన్ని విధాలుగా ఏమొచ్చి ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళకి 120 మందికి ఇవ్వాలా. ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎల్పిసిలు 90 డేస్లోనూ ఇప్పుడు మొన్న అప్లై చేసాం. అప్లై చేస్తే ఆ ఇల్లులు ఇద్దామని అప్లై చేసామని ఉద్దేశం మీద ఏంటంటే ఇక్కడ చెరువులో ఇచ్చేస్తాను అని ఇంకా ఆరోపణ చేసి ఇప్పుడు నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టారు మీకు ఎంఆర్ ఆఫీస్లోను. ప్రెస్ మీటింగ్ పెట్టి వాళ్ళు చేసేది ఏంటంటే ఒక స్కూల్, పెదగాడి స్కూల్, ఎంపీ యూపీ స్కూల్ కబ్జా చేశారు. బొడ్డాపలరాజును, నీటిపిల్లి రమేష్ ఆలును. అది కాకుండా అవల్ చెరువు అని ఏమొచ్చు 6 సర్వే నెంబరు 6 సర్వే కబ్జా చేశాడు. మళ్ళీ 13 ఒకటి కబ్జా చేశాడు. 10 నెంబర్ సర్వే నెంబర్లో కబ్జా చేశాడు. కావాలనుకుంటే ఇక పేపర్స్ 42లోనూ ఒకటి కబ్జా చేశాడు. ఇలాగా అనేది మేము గుడికి అనేది శంకుస్థాపన చేసాం. కొంచెం జరగండి, ఇక మీరు చూడండి. అయితే ఇది కబ్జా చేసేస్తున్నారు అంటున్నారు. అంటే అతనికి ఇప్పుడు ఆరోపణ చేసిన పేర్లు కూడా చెప్తాను. అయితే ఈ ఎలాగా చేశారంటే అతన్ని ఇంకా ఇచ్చేయాలి, ఇంకా కొన్ని రోజులే, మీకు ఆల్మోస్ట్ అన్నీ తెలుసు. ఈ ఎలక్షన్ కోడ్ ఇస్తున్నాడు, ఎలాగైనా తక్కువ చేయాలి అని చెప్పేసి మాకు వచ్చిన రాకుండా ఇచ్చేయడానికి. అయితే చెరువు కబ్జా చేసేస్తున్నారంట. కొంచెం ఆలోచించండి. చెరువు అనేది గుడికని ఊరు మొత్తం తెలుసు. శంకుస్థాపన చేయడం, అందరూ వచ్చేయడం అన్నీ చేయడం. ఇంకా దేనికి లింక్ పెడదామని చూస్తున్నారు. ఇలాగ పెట్టారు. ఇక్కడ ఎలాగన్నీ ఇస్తారు కొన్ని ఆలోచించండి. ఆల్మోస్ట్ మనకి జీవోలో కూడా కొన్ని స్థలాల్లోనే ఇల్లు కట్టాలి ఉంటుంది. అనకాపల్లి జీవీఎంసీ 83వ వార్డు పరిధిలో గల స్థానిక భీముని గుమ్మంలో అంబేద్కర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ సహకార నిధులతో నిర్మించిన స్మార్ట్ స్కూల్స్ను బుధవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్థానిక కార్పొరేటర్ జాజుల ప్రసన్నలక్ష్మి రమేష్ దంపతులతో కలిసి స్కూలు భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ, అనకాపల్లి జీవీఎంసీ 83వ వార్డు పరిధిలో 7 కోట్ల రూపాయలతో బిఆర్ అంబేద్కర్ స్కూల్, బాలాజీరావుపేట స్కూల్, ఏఎంసీ కాలనీ స్కూల్, గర్ల్స్ హై స్కూల్ నిర్మించి ఈ 4 స్కూళ్లను స్మార్ట్ స్కూల్గా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో వసతులు అందించే విధంగా ఈ స్కూల్ను రూపొందించడం జరిగిందన్నారు. చక్కటి వాతావరణం కలిగి ఉన్న స్మార్ట్ స్కూల్ ద్వారా విద్యార్థులు మంచి విద్యను అభ్యసించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దంతులూరి దిలీప్ కుమార్, మందపాటి జానకరామరాజు, కొనతాల మురళీకృష్ణ, గొర్లి సూరిబాబు, గొల్లవిల్లి శ్రీనివాసరావు, కోరుకొండ రాఘవ, దొడ్డి లక్ష్మి, బెల్లన అనురాధ, ఉగ్గిన అప్పారావు, సత్యబాబు, మేడిశెట్టి గణేష్, వికాస్, మర్రిపల్లి శోభ, పచ్చడి పద్మ మరియు అధికారులు తదితరులు, బిల్డింగ్ కాంట్రాక్ట్ ప్రసాదరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ స్కూల్స్ కాన్సెప్ట్తో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా
దాదాపు 7 కోట్ల రూపాయలతో అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఒక 5 పాఠశాలని స్మార్ట్ స్కూల్స్గా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి వాటి ప్రారంభోత్సవానికి ఈరోజు హాజరవడం జరిగింది. ముఖ్యంగా 83వ వార్డుకి సంబంధించి ఈ 5 పాఠశాల, అంబేద్కర్ పాఠశాల మన భీమునిగుమ్మం కానివ్వండి, లేదా బాలాజీరావుపేట, అలాగే టౌన్ పిఎస్ఓ, అలాగే ఏఎంసీ స్కూల్స్, ఇవన్నీ కూడా 5 పాఠశాలను కూడా స్మార్ట్ స్కూల్స్గా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. పూర్తి స్థాయిలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలని నాడు నేడు కింద ఏ రకంగా అభివృద్ధి చేస్తూ ఉన్నామో, పట్టణాల్లో ఉన్నటువంటి స్కూల్స్ని స్మార్ట్ స్కూల్స్గా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎగ్జిస్టింగ్ స్కూల్ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి రిపేర్స్ కానివ్వండి, వాటి పెయింటింగ్స్ కానివ్వండి, లేదా స్కూల్లో పిల్లలకి బెంచెస్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, వాళ్ళకి ప్లే ఏరియా కానివ్వండి, లేదా డిజిటల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికి వాటిని పూర్తి చేసి ఈరోజు ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అనకాపల్లి గవరపాలెం భోగలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 8వ తారీఖున శుక్రవారం జరిగే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ చైర్మన్ ఆళ్ల నాగేశ్వరరావు తెలిపారు. ముందుగా మహాశివరాత్రి కరపత్రాన్ని రాష్ట్ర ఐసీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ బివి సత్యవతి, అనకాపల్లి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాసాల భరత్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఆళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 8వ తారీఖు శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. స్వామివారికి తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్ర ఐసీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ బివి సత్యవతి, జిల్లా అధ్యక్షులు బొడ్డేడు ప్రసాద్, అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాసాల భరత్ కుమార్, కార్పొరేటర్లు పిలస లక్ష్మి, సౌజన్య రాంబాబు, కొనతాల నీలిమా భాస్కర్రావు పాల్గొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం నుండి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కీర్తి ఆదినారాయణ, ధర్మకర్తలు కొనతాల కృష్ణంరాజు, కాన్రేగుల రాము, వాసుపల్లి తాతయ్యలు, సింగంపల్లి రాజేశ్వర్ నాగరాజు, కొనతాల త్రినాథ్, మెల్లిపాక దుర్గారావు, ఈశ్వరరావు మరియు అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఓం నమః శివాయ. భక్తులందరికీ విజ్ఞప్తి, రేపు 8వ తేదీ శుక్రవారం అనకాపల్లి శ్రీ 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 భోగలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా కార్యక్రమాలు చేయటానికి మా ధర్మకర్తల మండలంతా కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే పురవీధుల్లో భారీగా లైటింగ్ ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు, బార్కాడర్లు అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. మరి వచ్చేటటువంటి భక్తులకు ప్రసాదం పంపిణీ ఉదయం, అదేవిధంగా మరలా సాయంత్రం కూడా ప్రసాద వితరణ పెట్టాము. వాటర్ సదుపాయం కూడా ఏ ఇబ్బంది లేకుండా వాటర్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా కార్యక్రమాల వరకు వచ్చేటప్పటికి ఉదయం 3 గంటలకి తలుపులు తెరిచి ముందుగా స్వామివారికి 3 గంటల నుండి 4 గంటల వరకు రుద్రాభిషేకాలు స్వామివారికి చేసి 4 గంటల నుండి భక్తులకు దర్శనాలు ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అనకాపల్లిలో ఉన్నటువంటి మహిళా సంఘ కాకినాడ జిల్లా ప్రతిపాడులో నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభను స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్, కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్, జోనల్ వింగ్ యువత అధ్యక్షులు జక్కంపూడి గణేష్లు హాజరయ్యారు. ఈ సిద్ధం సభకు 4 మండలాల్లోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు వేలాది సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ పార్టీని 175 నియోజకవర్గాల్లో గెలుపొందే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితులలో రాష్ట్ర ప్రజలు లేరని అన్నారు. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి సునీల్ను ప్రతిపాడు నియోజకవర్గంలోని వరుపుల సుబ్బారావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రంలో ప్రజలకు మంచి జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రావూరి వెంకటేశ్వరరావు, పర్వత రాజుబాబు, గోళ్ల సుధాకర్, బేహర రాజేశ్వరి దొరబాబు, దలే చిట్టిబాబు, గొల్లు వాసిరెడ్డి,
జమీలు, అధిక సంఖ్యలో మహిళలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అని చెప్పి తహతలాడుతూ పరితపిస్తున్నటువంటి వ్యక్తి సునీల్ అన్న. దేశంలోనే ఎప్పుడు చెప్పాడు అంతబాబు గారు 4 సంవత్సరాల సుమారు నేను చాలా ప్రతి గడపకి వచ్చే విధంగా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయడం జరిగింది. అలాగే సునీల్ గారి నాయకత్వం, సునీల్ గారి నాయకత్వం. ఈవేళ పత్తిపాడు నియోజకవర్గ కార్యకర్తలు కింద స్థాయి నుంచి ప్రతి కార్యకర్త కూడా ఈవేళ ఆత్మీయ సమ్మేళన సభ ఏర్పాటు చేసి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈవేళ మన వరుక్కుల సుబ్బారావు గారు మీ అందరికీ సుపరిచితులు. సుమారుగా చాలా ఈ మధ్యకాలంలో అయినా సుదీర్ఘంగా రాజకీయాలకు దూరంగా ఉన్న పరిస్థితి. ఈవేళ మీ అందరి ఆదరమాలతో, మీ అందరి వాణితో జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల, భగవంతుడు దయవల్ల, మీ అందరి సహాయ సహకారాలతో ఈవేళ పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నారు. వారందరూ వరుక్కుల సుబ్బారావు గారికి మీరందరూ కూడా ఆదరమానాలు అందియాలి, మీ అందరూ చేయూతనివ్వాలి. మీ అందరి యొక్క కష్ట సుఖాలన్నీ కూడా సుబ్బారావు గారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి కార్యకర్త ముఖ్యంగా ఈ రోజున మన పెద్దలు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం గత 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన పరిపాలన అందించారో మీ అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు చాలా కీలకమైన దశలోకి వెళ్తున్నాం. రాబోయే 45 రోజుల్లో మనకి ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే అవన్నీ తలుచుకుంటూ ముఖ్యంగా మన గత 5 సంవత్సరాల్లో కూడా 2.5 సంవత్సరాలు కరోనాతోనే వెళ్ళిపోయింది. కేవలం 2.5 సంవత్సరాల పరిపాలనలోనే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక గొప్ప పరిపాలన, ఒక భారీ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీరు అందరూ తెలియజేసుకోవాలి. అదే రకంగా ఈ రోజున ఎన్నో కుట్రపూరితమైన దిశగా మన ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయితే కానీ, జనసేన పార్టీ అయితే కానీ ఏ విధమైన కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయిన అబండాలు వేసి అభివృద్ధి అనే దాని మీద మాట్లాడుతున్నారో మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఈ రోజున భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పుడు జరగని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని చెప్పి కూడా మీరందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా మన కోస్తా ప్రాంతంలో అయితే 4 ప్రధానమైన పోర్టులు కానీ, 9 ఫిషింగ్ హార్బర్లు కానీ, 16 మెడికల్ కాలేజీలు కానీ, ప్రతి గ్రామానికి విలేజ్ క్లినిక్లు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, గ్రామ సచివాలయాలు కానీ, ఇలాగా ఎన్నో గొప్ప అభివృద్ధి పనులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి గడపకు ప్రతి కార్యకర్త కూడా ఈ రాబోయే 45 రోజుల్లో తెలియజేయాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించామన్న ముఖ్యమంత్రి. ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును లాంఛనంగా జాతికి అంకితం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎన్నికల శంఖారావం పూరించిన తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థులు. విశాఖ వెంకటాపురం, పద్మనాభనగర్ ఎస్సీ బీసీ కాలనీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. నీడలేని పేదవారికి గూడు కల్పించడమే జగన్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి. కాకినాడ అంబేద్కర్ గ్లోబల్ సెంటర్ అర్హులైన వారికి రిజిస్ట్రేషన్లతో కూడిన ఇండ్ల పత్రాలను అందించిన చంద్రశేఖర్ రెడ్డి. అనకాపల్లి గవరపాలెంలో ఈ నెల 8వ తారీఖున శుక్రవారం జరిగే మహాశివరాత్రికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్న ఆలయ చైర్మన్ ఆళ్ల. మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ బివి సత్యవతుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వివరించిన నాగేశ్వరరావు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.